నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోగులను పట్టించుకోకుండా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఓ పక్క రోగుల ఆర్తనాదాలు పట్టించుకోకుండా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. స్కానింగ్ సెంటర్లను తెరవకుండా బర్త్డే కోసం బెలూన్లను సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారు. సూపరింటెండెంట్ ప్రతిమరాజ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా వరుస కట్టారు. ఓ మహిళ ఫిట్స్ రావడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లగా అటెండెంట్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో 7వ అంతస్తు వరకు ఆమె భర్త మోసుకుని వెళ్లాడు. సిబ్బంది నిర్లక్ష్యం పట్ల హాస్పిటల్ ఎదుట మహిళా బంధువులు ఆందోళనకు దిగారు. డ్యూటీలు ఎగ్గొట్టి బర్త్డే వేడుకలు నిర్వహించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి ఫోన్-ఇన్లో అందిస్తారు. భూపతి, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వివాదాలకు కేంద్ర బిందుగా మారుతుంది. ఒకవైపు రోగులకు వైద్యం అందక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వైద్యులు సిబ్బంది బర్త్డే వేడుకల్లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజు జన్మదిన వేడుకల సందర్భంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఒకవైపు రోగులు ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ వైద్యులు సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఫిట్స్ వచ్చిన రోగులకు అదేవిధంగా ఆసుపత్రి చికిత్స కోసం వచ్చిన రోగులకు మాత్రం పట్టించుకోకుండా బర్త్డే వేడుకల్లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు మాత్రం వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు మాత్రం వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. డాక్టర్ ప్రతిమరాజుకు సంబంధించిన బర్త్డే వేడుకలు నిర్వహించడం, మరోవైపు వైద్యులు రోగులకు అందుబాటులో ఉండకుండా వేడుకల్లో పాల్గొనడంపై విమర్శలు మాత్రం వెలువడుతున్నాయి. ఈ విషయంలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వస్తున్న చాలా మంది రోగులకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం, అదేవిధంగా అందుబాటులో లేకుండా ఉండడం, అటెండెన్స్ ను పట్టించుకోకుండా ఉండడంపై తీవ్ర విమర్శలు మాత్రం వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ భూపతి, థ్యాంక్ యూ.